జబులూను గూర్చి మోషే ప్రవచిస్తున్నాడు. జబులూను, నీవు బయలు వెళ్ళు స్థలమందు సంతోషించుము. చాలే, ఇప్పుడు ఏమంటున్నాడు? ఓ జబులూను, వాస్తవానికి జబులూను అనేటువంటి ఈ వంశానికి సంతోషం లేదు. వాళ్ళు ఎప్పుడు కష్టమే, దుఃఖమే, వేదనకరమైన పరిస్థితులే, సుడిగాల మధ్య, పెడుగుదాల మధ్య, లేదా భయంకరమైన తుఫానుల మధ్య వారి జీవితం కొనసాగుతుంది. అయితే నిజంగా వాళ్ళు ఆలోచించే మనలాగా స్వేచ్ఛ, స్వతంత్రత లేదా ఆనందకరమైన జీవితం వాళ్ళకి లేదు. కానీ ఆయన అంటున్నాడు, ఓ జబులూను, ఎటువంటి పరిస్థితి నీ జీవితంలో ఉన్నా నువ్వు సంతోషంగా ఉండటం నేర్చుకో. అని చెప్పండి. ఎటువంటి పరిస్థితిని ఎదుర్కొన్నా, అది ప్రమాదమే అయినా, అది మరణమే అయినా, అది నేను లాక్కొని వెళ్తున్నా, నేను పడేస్తున్నా, నువ్వు జీవించాలి అని అంటే, నువ్వు బ్రతకాలి అంటే అందులో నువ్వు సంతోషంగా బ్రతకడం నేర్చుకోవాలి. ఎలా ఉండగలుగుతాం? ప్రాణం పోతుంది తెలిసి కూడా సంతోషంగా ఉండగలుగుతామా? ఇప్పుడు నేను అంతా